ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. సో ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా. ఆల్రెడీ మనం కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. కన్స్ట్రక్టర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెంబర్ మెథడ్. ద జాబ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఈస్ టు డిఫైన్ యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడెడ్ బై ద జేవిఎం. జేవిఎం ఇచ్చే డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా యూజర్కి నచ్చిన వాల్యూస్ ఇవ్వాలి అంటే కన్స్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్. దే ఆర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ కాపీ కన్స్ట్రక్టర్. కమింగ్ టు ద ఫస్ట్ వన్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అసలు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ విల్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్తో ఉంటుంది, బట్ ఇది ఎలాంటి పారామీటర్స్ని తీసుకోదు. అందుకే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఏ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ విల్ నాట్ టేక్ ఎనీ పారామీటర్స్. సో కమింగ్ టు ద సింటాక్స్ చూడండి. సింటాక్స్లో ఫస్ట్ క్లాస్ని డిఫైన్ చేసాం. సో క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఏంటో మెన్షన్ చేయాలి. ఇది క్లాస్ని డిఫైన్ చేయడానికి సింటాక్స్. సో విత్ ఇన్ ద క్లాస్ మనం ఏమి రాయాలంటే ఒక మెథడ్ని రాయాలి. అది కూడా ఎలాంటి మెథడ్ని రాయాలంటే స్పెషల్ మెంబర్ మెథడ్ని రాయాలి. అది కూడా స్పెషల్ మెంబర్ మెథడ్ అని ఎందుకంటామంటే అది సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ తీసుకుంటుంది కాబట్టి. సో కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలంటే మన క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో ఒక మెథడ్లా రాయాలి. మెథడ్లా రాసి పారామీటర్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని ఎందుకంటారంటే దీన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు, పారామీటర్స్ ఏమీ లేవు, అందుకే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో కన్స్ట్రక్టర్ అని చెప్పాలంటే అది సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ తీసుకోవాలి. డిఫాల్ట్ అని చెప్పాలంటే అది ఎలాంటి పారామీటర్స్ని తీసుకోకూడదు. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయడానికి సింటాక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఆ నేమ్లోనే ఉంది పారామీటరైజ్డ్ అంటే. సో ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ టేక్స్ సమ్ పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ని తీసుకుంటుంది, సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్తో ఉంటుంది, బట్ హ్యావింగ్ సమ్ పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ని తీసుకుంటుంది. అందుకే దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. కమింగ్ టు ద సింటాక్స్ చూడండి. ఇక్కడ సింటాక్స్లో ఫస్ట్ క్లాస్ని డిఫైన్ చేసాం. క్లాస్ని డిఫైన్ చేయాలంటే క్లాస్ అనే కీవర్డ్ రాయాలి, క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలి. అగైన్ విత్ ఇన్ ద క్లాస్ సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ రాయాలి, బట్ పారామీటర్స్ని చూపించాలి. సో ఇది కన్స్ట్రక్టర్ని ఎలా చెప్తానంటే సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ తీసుకుంది కాబట్టి. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఎలా చెప్తానంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ టేక్స్ సమ్ పారామీటర్స్. ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాయడానికి సింటాక్స్. కమింగ్ టు థర్డ్ వన్, కాపీ కన్స్ట్రక్టర్. ఏ కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద వాల్యూస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఇంటూ అనదర్. సో కాపీ కన్స్ట్రక్టర్ ఆ నేమ్లోనే ఉంది. కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేయాలి అంటే మనం ఈ కాపీ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో అదే డెఫినేషన్లో చెప్తారు. ఏ కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద వాల్యూస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఇంటూ అనదర్. సో కమింగ్ టు ద సింటాక్స్లో ముందు క్లాస్ని డిఫైన్ చేయాలి, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్, ఆ తర్వాత సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్తో ఒక మెథడ్ రాస్తారు. బట్ ఇక్కడ పారామీటర్స్ వచ్చేసరికి చూడండి, పారామీటర్ ఇక్కడ ఏం రాశానంటే ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్నే పారామీటర్ కింద రాసాం. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ చెప్పాలి, ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్ చెప్పాలి. సో అలా అది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అవుతుంది. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ వన్ విచ్ టేక్స్ సమ్ ఆర్డినరీ పారామీటర్స్, whereas copy constructor is one which takes object reference as a parameter. సో కాపీ కన్స్ట్రక్టర్లో పారామీటర్ ఏదై ఉండాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్సే ఉండాలి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని రాయాలి అంటే క్లాస్ నేమ్తో చెప్పాలి, క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటో చెప్పాలి. అలా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని పారామీటర్ కింద ఇస్తారు కాపీ కన్స్ట్రక్టర్లో. అదే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో అయితే పారామీటర్స్ ఆర్డినరీ పారామీటర్స్ ఉంటాయి. కాపీ కన్స్ట్రక్టర్కి వచ్చేసరికి పారామీటర్ ఏమై ఉండాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్సే అయి ఉండాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఎందుకు అయ్యి ఉండాలంటే మన జాబే కాపీ కన్స్ట్రక్టర్ జాబే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడం. సో ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కాపీ చేయాలంటే ముందు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటో తెలియాలి. అందుకే దీన్ని పారామీటర్స్ కింద ఏం తీసుకుంటుందంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్నే పారామీటర్ కింద తీసుకుంటుంది. సో ఇది కన్స్ట్రక్టర్ అని ఎలా చెప్పానంటే సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ రాసాం కాబట్టి. సో కాపీ కన్స్ట్రక్టర్ ఎలా చెప్పానంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్నే పారామీటర్ కింద తీసుకుంది కాబట్టి. సో ఇది కాపీ కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్. Thank you.